మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్క అడుగు. ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. డోంట్ థింక్ యూ డోంట్ నో. That's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కారు ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు, నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. రీవర్స్ పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ ద్వంద్వంగా రాసి చేయండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసి చేయండి. మీరు చెప్తారు కదా లేదని రాసి చేయండి. నేను లేదు చేయని అట్లా చెప్పండి. మీరు చేయమని ఎట్లంటే మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదానండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అర్థం చేసుకుని అటువంటి ఆలోచన చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. మేము బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తామని చెప్పాలి. చెప్పండి, చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ రాని అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. చెప్పండి. సరే